హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 29 ఆఫ్ అవర్ స్ప్రింగ్ బోట్ విత్ జావా సిరీస్. ప్రీవియస్ వీడియోలో మనం రెస్ట్ కంట్రోలర్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్, రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే రెస్ట్ ఏపీఐ అనేది ఫ్రంట్ ఎండ్ ఇంకా బ్యాక్ ఎండ్ అప్లికేషన్ మధ్య కమ్యూనికేషన్ జరగడానికి యూజ్ అయ్యే మెథడ్. సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తారనుకోండి. అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే పోస్ట్, ప్రొఫైల్ డీటెయిల్స్, ఫాలోవర్స్, ఫాలోయింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాక్ ఎండ్ నుండి. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. రెస్ట్ ఏపీఐస్ ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకొని బ్యాక్ ఎండ్ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఆ డేటాని జేసన్ ఫార్మాట్లో ఫ్రంట్ ఎండ్కి రిటర్న్ చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ ఆ జేసన్ డేటాని మనకు కావాల్సిన విధంగా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. ఇదే రెస్ట్ ఏపీఐ వర్క్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు స్విగ్గీ యాప్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారనుకోండి. రెస్టారెంట్ లిస్ట్ కావాలి అంటే మొబైల్ యాప్ బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. బ్యాక్ ఎండ్ రెస్టారెంట్ డేటాని జేసన్ ఫార్మాట్లో రిటర్న్ చేస్తుంది. మొబైల్ యాప్ ఆ డేటాని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. అలాగే ప్రతి మోడర్న్ అప్లికేషన్ రెస్ట్ ఏపీఐని యూస్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే రెస్ట్ ఏపీఐ అనేది ఫ్రంట్ ఎండ్ ఇంకా బ్యాక్ ఎండ్ మధ్య కమ్యూనికేషన్ బ్రిడ్జ్. రెస్ట్ ఏపీఐ లేకపోతే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్తో కమ్యూనికేట్ చేయలేదు. రియల్ ప్రాజెక్ట్స్లో ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్ రెస్ట్ ఏపీఐస్ని యూస్ చేస్తాయి. అందుకే స్ప్రింగ్ బూట్ డెవలపర్స్కి రెస్ట్ ఏపీఐస్ కాన్సెప్ట్ కంపల్సరీ. నెక్స్ట్ వీడియోలో మనం హెచ్టిటిపి మెథడ్స్ అంటే ఏంటి, ఇంకా గెట్, పోస్ట్, పుట్, డిలీట్ మెథడ్స్ ఎలా వర్క్ చేస్తాయో నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.